ఓకేనండి, రాసుకున్నారా? నెక్స్ట్ తర్వాత ఎక్సర్సైజ్ 1లో 41. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఆల్ఫా ఆల్ఫా 0 ఆల్ఫా 5 ఆల్ఫా 0 0 5 కామా let a square is equal to 25, then mod ఆల్ఫా is equal to ఎంత అని అడుగుతున్నాడు. సరే అండి, చూడండి, det a square equal to 25 అంటే దాన్ని det a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 25 అని కూడా రాయొచ్చు. మన ప్రాపర్టీ ప్రకారం డిటర్మినెంట్స్ ప్రాపర్టీలో det a పవర్ n ని det a హోల్ పవర్ n అని కూడా రాసుకోవచ్చు. ఇది ఒక ప్రాపర్టీ ఉంది డిటర్మినెంట్స్లో, దాని ప్రకారం. సో det a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 అన్నారు కాబట్టి det a ఈజ్ ఈక్వల్ టు +or-5 అయింది. √25 కాబట్టి +or-5 అవుతుంది. సో det a కడదాం. దీనికి ముందు det a కట్టామనుకోండి మనకేమొస్తుంది, 5 ఇంటూ 5 ఆల్ఫా అంతేగా వచ్చేది. 5 ఇంటూ 5 ఆల్ఫా -0. మీరు ఈ 5 ఆల్ఫా పట్టుకున్నా ఎలాగో 0 అయ్యిద్ది, ఆల్ఫా పట్టుకున్నా కూడా ఎలాగో 0 అయ్యిద్ది. డెట్ కడితే 5 ఇంటూ 5 ఆల్ఫా వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు +or-5. సో మీరు ఇక్కడ గమనిస్తే 5 ఒక 5 క్యాన్సిల్ అయ్యి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు +or-1/5 వచ్చింది. వాడు అడుగుతుంది ఏంటి, మోడ్ ఆల్ఫా అడిగాడు కాబట్టి మోడ్ +or-1/5 కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుందండి, 1/5 అవుతుంది. క్లియర్? తర్వాత దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 41 అయిపోయింది. తర్వాత 45 కదా, ఎస్ 45 42. ఈజ్ ఇట్ ఎక్సర్సైజ్ 1 ఆర్ నాట్? ఎక్సర్సైజ్ 1 కదా, రైట్. సరే అండి, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 6 బి కామా సి సాటిస్ఫై ఏ 2b 2c 3b c 4ab ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు ఎంతో చెప్పండి అని అడుగుతున్నాడు. బి అనేది మాత్రం, ఏ అనేది మాత్రం 6 మాత్రం కాదంట, బి కామా సి అనేవి దీన్ని సాటిస్ఫై చేస్తున్నాయని అడుగుతున్నాడు. సరే మనం ఏం చేద్దామంటే దీనికి డెట్ కడదామండి. ఏ ఇంటూ అప్పుడు ఏమొస్తుంది, డెట్ కడితే b² - ac, తర్వాత -2b ఇంటూ 3b - 4c ప్లస్ 2c ఇంటూ 3a - 4b ఈజ్ ఈక్వల్ టు 0. సో అప్పుడు అది ab² - a² c -6b² ప్లస్ 8bc ప్లస్ 6ac మైనస్ 8bc ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. దీనిలో మనకి ఏమేమి క్యాన్సిల్ అవుతాయి, 8bc క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయి, ఇంకేం క్యాన్సిల్ అవ్వండి. మనం ఏమైనా కామన్ తీసుకుందామే. ఎలా కామన్ తీద్దామంటే వీళ్ళిద్దరిలో ఏం కామన్ తీసుకోవచ్చు, b² కామన్ తీయచ్చా, b² కామన్ తీసుకుంటే a - 6 వస్తుంది. అలాగే వీళ్ళిద్దరిలో మనం +ac కామన్ తీసుకోవచ్చు అనుకుంటా కదా, +ac అంతే +ac కామన్ తెద్దాం, లేకపోతే -ac కామన్ తీసినా పర్వాలా, -ac కామన్ తెద్దాం. వీళ్ళిద్దరిలో -ac కామన్ తీసుకుంటే a - 6 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 0. అంతేగా, మొత్తం 4 మిగిలారు, దానిలో ఇద్దరిద్దరు కామన్గా తీసుకుందాం. అప్పుడు ఫైనల్గా మనకేమొచ్చింది, a - 6 ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి, b² - ac ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి, a ఈజ్ ఈక్వల్ టు 6. వాడు క్వశ్చన్లో చెప్పాడుగా, బొట్టు పెట్టి మరీ చెప్పాడు, ఏ 6 తీసుకోకూడదు అని చెప్పాడు, తీసుకోకూడదు. b² - ac ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి b² ఈక్వల్ టు ac. బోత్ సైడ్స్ bతో మల్టిప్లై చేసుకుంటే ఏబీసీ వాల్యూ ఫైనల్గా మనకి కావాల్సినటువంటి ఏబీసీ వాల్యూ ఏమవుతుంది, b³ అవుతుంది. అంతే, దట్స్ ఆల్. థర్డ్ ఆప్షన్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్సర్సైజ్ 1 42. ఏ కామా బి కామా సి ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. డెట్ x+1 x+2 x+a x+2 x+3 x+b x+3 x+4 x+c దీని యొక్క వాల్యూ ఎంతో చెప్పండి అన్నాడు. ఏబీసీఆర్ ఇన్ ఏపీ అన్నాడు కాబట్టి ఈ సమ్ని మనం పెద్దగా చేయకుండా, ఎంసెట్ కాబట్టి పెద్దగా చేసి టైం వేస్ట్ చేసుకోకుండా
ఏబీసీ ఆర్ ఇన్ ఏపీ అన్నాడు కాబట్టి ఏదైనా వాల్యూస్ తీసుకోండి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్న వాల్యూస్ తీసుకోండి, 1 2 3 తీసుకోండి. ఏంటి లెట్ ఏబీసీ బి 1 2 3 అని తీసుకోండి. x+1 x+2 x+3 x+2 x+3 x+4 1 2 3 అన్నారు కాబట్టి సరిపోయింది కదా. ఏదైనా తీసుకోవచ్చు సార్, 1 2 3 కాకుండా మేము వేరే 5 6 7 తీసుకుంటాం, తీసుకో, ఇబ్బంది ఏం లేదు. R1 - R2 R2 - R3 తీసుకుంటే 2 rows ఆర్ ఐడెంటికల్ 0 అయిపోయింది. మీరు ఇక్కడ గమనిస్తే ఈ 2 కాలమ్స్ ఎలా ఉన్నాయి, సేమ్గా ఉన్నాయి, 2 కాలమ్స్ ఐడెంటికల్గా ఉన్నాయి కాబట్టి దీని యొక్క డిటర్మినెంట్ ఏమైంది, 0 అయింది. సార్ ఇక్కడ 2 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 0 అయినాయి, మేము వేరేవేవో తీసుకుంటాము, 11 12 13 తీసుకుంటాము, అట్లా అయినా తీసుకోవచ్చండి. 11 12 13 తీసుకుంటారు. R1 - R2 R2 - R3 తీసుకున్నప్పుడు 2 rows ఐడెంటికల్గా ఉంటాయి. 2 rows ఐడెంటికల్గా ఉంటే డిటర్మినెంట్ ఏమవుతుంది, 0నే అవుతుంది, అంతే కదా. రాసుకోండి. అయిపోయింది కదా. నెక్స్ట్ ప్రాబ్లం. Det given that x+2 2x+3 3x+4 2x+3 3x+4 4x+5 3x+5 5x+8 10x+17 = 0. ఒకవేళ దీని యొక్క డిటర్మినెంట్ 0 అయితే ఎక్స్ వాల్యూలు ఏంటో చెప్పండి అని అడుగుతున్నాడు. వాట్ ఆర్ ద ఎక్స్ వాల్యూస్ విచ్ సాటిస్ఫైస్ దిస్ అని అంటున్నాడు. ఓకే, దీని తర్వాత మనం 42 తర్వాత ఎడ్ జాయింట్ కాన్సెప్ట్ చెప్పాలండి. సరే ఎడ్ జాయింట్. ఇంకా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ కాన్సెప్ట్లో ఇక్కడ R1 ఇంప్లైస్ R1 - R2 చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తే ఏమైంది, R1 - R2 చేశారనుకోండి, లేకపోతే R1 ఇంప్లైస్ R2 - R1 రాయండి. పోనీ R2 - R1 రాస్తే x+1గా వచ్చేది. R2లోంచి R1 సబ్ట్రాక్ట్ చేస్తున్నారు మీరు, x+1 వచ్చింది. అలాగే ఇది కూడా x+1 వచ్చింది, x+1 వచ్చింది. 2x+3 3x+4 4x+5 3x+5 5x+8 10x+17 = 0. ఫస్ట్ రోలో నుంచి x+1 కామన్ తీసేసుకోండి, అంతే కదా. ఏదైనా రోలో కానీ కాలంలో కానీ ఏదైనా కామన్ వస్తే డిటర్మినెంట్లో కామన్ తీసుకోవచ్చు. కామన్ తీసుకుంటే 1 1 1 2x+3 3x+4 4x+5 3x+5 5x+8 10x+17 ఇది వస్తుంది, = 0. ఇక్కడ మళ్ళీ నేనేం ఆపరేషన్ అప్లై చేస్తానంటే C1 ఇంప్లైస్ C1 - C2. మీకు కింద చెప్పానుగా, 1లు వరుసగా కనబడితే వాటిని 0 చేయడానికి ప్రయత్నించాలి. C2 ఇంప్లైస్ C2 - C3 అంటే x+1 ఇంటూ det C1 - C2 ఇది 0 అవుతుంది. ఇదేమో -x -1 అవుతుంది, అంతే కదా. వీళ్ళిద్దరిని సబ్ట్రాక్ట్ చేస్తే, వీళ్ళిద్దరిని కూడా సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, -2x -3 అవుతుంది, అంతే కదండి. మళ్ళీ C2 - C3 చేస్తే ఇక్కడ 0 వస్తుంది. ఇక్కడ కూడా -x -1 రాయొచ్చు. ఇక్కడ కూడా -5x -9 రాయొచ్చు. 1 4x+5 10x+17 = 0. ఇప్పుడు దీనికి డెట్ కట్టేసేయండి, అర్థమవుతుందా. ప్లస్ మైనస్ ప్లస్ డెట్ కట్టారనుకోండి, x+1 ఇంటూ ఈ 1 ఇంటూ ఇక్కడ ఏం రాస్తారు, ఇదిగో వీళ్ళిద్దరిని మీరు మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ మైనస్ కామన్ తీసి ఇక్కడ మైనస్ కామన్ తీసినా వీళ్ళిద్దరు ప్లస్ అయిపోతారు, అవునా. x+1 ఇంటూ 5x+9 అవుతారు. మైనస్ వీళ్ళిద్దరు మల్టిప్లై చేస్తే x+1 ఇంటూ 2x+3 అవుతారు, = 0. అందరికి అర్థమైంది ఏం చేశాను. AD - BC అంటే ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి కామన్ తీసి డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే ప్లస్ అయిపోయింది కదా, అలా రాశారు. ఇప్పుడు ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ చూసినట్టయితే x+1 ఇంటూ 5x² ఆ లోపల ఈ మల్టిప్లై చేయండి. 5x² ప్లస్ 9x ప్లస్ 5x ప్లస్ 14x అవుతుంది. 1 ఇంటూ 9 9
ఈ రెండింటిని మల్టిప్లై చేసి మైనస్తో మల్టిప్లై చేయాలి కాబట్టి డైరెక్ట్గా రాస్తున్నాం. -2x² x ఇంటూ 3 3x ప్లస్ 2x 5x మైనస్ 5x అని రాయొచ్చు. తర్వాత 1 ఇంటూ 3 ప్లస్ 3 అంటే మైనస్తో మల్టిప్లై చేస్తాం కాబట్టి -3. సో x ప్లస్ 1 ఇంటూ ఏమొస్తుంది ఇక్కడ 5x² మైనస్ 2x² 3x² ప్లస్ 9x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. x ప్లస్ 1 ఇంటూ ఇక్కడ 3 కామన్ తీసుకుంటే x² ప్లస్ 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. దీనిలో 3 కామన్ తీసాను, ఇంకో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. అంటే ఇక్కడ మనకి x ప్లస్ 1 ఇంటూ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీరు ఫ్యాక్టర్స్ కడితే దాన్ని x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 2గా రాయొచ్చు కాబట్టి సో ఫైనల్గా మనకు వచ్చే వాల్యూస్ ఏమొస్తాయి, x ఈక్వల్ టు -1, -2 అనమాట. అంటే ఈ డిటర్మినెంట్ని సాటిస్ఫై చేసేటటువంటి x వాల్యూస్ ఏంటండి, -1, -2 అని మనం చెప్పుకోవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ ఏంటంటే మైనర్స్ కోఫ్యాక్టర్స్. ఇది అంతా డిటర్మినెంట్ కాన్సెప్ట్. మైనర్స్ కోఫ్యాక్టర్స్ అండ్ అడ్జాయింట్ ఇన్వర్స్ కాన్సెప్ట్, ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ కాన్సెప్ట్ అన్నమాట. అసలు మైనర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా చూడండి. ఇప్పుడు A ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 1 అని ఏదో మ్యాట్రిక్స్ ఉంది. మ్యాట్రిక్స్లో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయో అన్ని మైనర్స్ ఉంటాయి అన్నమాట. మైనర్ని ఎలా డినోట్ చేస్తారంటే MIJతో డినోట్ చేస్తారు. మైనర్ని MIJతో డినోట్ చేస్తారు. అంటే ఎన్ని మైనర్స్ ఉంటాయి మనకి, మొత్తం మ్యాట్రిక్స్లో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయి అన్ని మైనర్స్ ఉంటాయి. అంటే ఇక్కడ 9 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 9 మైనర్స్ ఉంటాయి. మైనర్ని ఎలా కనుక్కుంటారు, M11 కనుక్కోమన్నా. M11 అంటే ఏంటి, ఇదిగో 1 అని ఆ ఎలిమెంట్ అని అర్థం. 11 అంటే ఏంటి, ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్ 1. అది ఉన్న రో అది ఉన్న కాలం క్లోజ్ చేస్తే 1 ఉందే, 1 ఉన్న రో 1 ఉన్న కాలం క్లోజ్ చేస్తే మనకి ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళకి డెట్ కట్టాలి. 5 6 8 1 మిగిలిపోతారు అంతే కదా. అవన్నీ కట్ ఆఫ్ చేస్తే 5 - 48 ఎంత వస్తాయండి, -43 వస్తుంది. 5 - 48 -43. అలాగే M12 అంటే ఎవరు, ఫస్ట్ రో సెకండ్ కాలం ఎలిమెంట్ 2 అనమాట. అది ఉన్న రో అది ఉన్న కాలం కట్ చేసామనుకోండి 4 6 7 1. దీనికి డెట్ 4 - 42 -38. అలా మీరు అందరికీ కూడా కోఫ్యాక్టర్స్ అనేది కనుక్కోవచ్చు, అదే మైనస్ అన్ని కనుక్కోవచ్చు. ఈ కనుక్కున్న మైనస్ అందరినీ తీసుకెళ్ళి ఇంకో డబ్బాలో వేసామనుకోండి దాన్ని మైనర్ మ్యాట్రిక్స్ అంటారు. తర్వాత కోఫ్యాక్టర్ అని ఉంటుంది. కోఫ్యాక్టర్ అంటే ఏంటి, కోఫ్యాక్టర్ అంటే -1 + i + j × MIJ. అంటే నువ్వు కనుక్కున్నటువంటి మైనర్ మ్యాట్రిక్స్కి ముందు ఒక సింబల్ అనేది పరిస్థితి బట్టి చూసుకొని వేయాలి. అంటే ఎలాగంటే కోఫ్యాక్టర్స్ని AIJతో డినోట్ చేస్తారండి. ఇప్పుడు నేను A21 కనుక్కోబోతున్నా. A21 అంటే ఏంటి, సెకండ్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్. సెకండ్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్ అంటే 4 అనమాట. 4 ఉన్న రో ఉన్న కాలం క్లోజ్ చేసామనుకోండి రిమైనింగ్ థింగ్స్ ఏంటి 2 3 8 1. ఇక్కడ -1 I + j రాయాలి, అంటే 2 + 1 రాయాలి. -1³ ఎలాగో -2 -24 ఏమవుతుంది, -22. సో మనకి ఆన్సర్ ఏమవుతుందండి, +22 అవుతుంది. అర్థమైందా? కోఫ్యాక్టర్కి మైనర్కి తేడా ఏంటంటే కొన్నిటికి సింబల్స్ తేడాలు వస్తాయి. ఓకే, ఇది కోఫ్యాక్టర్స్. ఈ కోఫ్యాక్టర్స్ అందరినీ కలిపి ఒక మ్యాట్రిక్స్లో వేస్తే దాన్ని కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ అంటారు. అందరికి అర్థమవుతుంది నేను చెప్పేది. మనకు అనుకున్నటువంటి మైనర్స్ అందరినీ ఒక డబ్బాలో వేస్తే దాన్ని మైనర్ మ్యాట్రిక్స్ అంటారు. కోఫ్యాక్టర్స్ కనుక్కుంటే వాటిని ఇంకో డబ్బాలో వేస్తే దాన్ని కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ అంటారు. కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత ఆ కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చేది, కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చేది మనకి ఏంటండి, అడ్జాయింట్ A. వాట్ ఈజ్ ఇట్, అడ్జాయింట్ A. తర్వాత A ఇన్వర్స్ కనుక్కోమంటాం. ఇన్వర్స్ అంటే ఏంటి, ఫార్ములా అడ్జాయింట్ A/det. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ A ఇన్వర్స్, అడ్జాయింట్ A/det. ఇవన్నీ ఎక్కించండి. తర్వాత ఇంకా అడ్జాయింట్ మీద మీకు ఒక షార్ట్ కట్ మెథడ్ చెప్పి దాని మీద మోడల్స్ చెప్తాను. రైట్ డౌన్. అంటే రాసుకున్నారు ఇదంతా, మైనర్స్ కోఫ్యాక్టర్స్ ఇవన్నీ అర్థమైనాయి కదా. ఇప్పుడు మీకు షార్ట్ కట్ మెథడ్ చెప్పి తర్వాత మనం అడ్జాయింట్ ఏ ప్రాబ్లమ్స్ చూద్దామండి, ప్రాపర్టీస్ అవన్నీ చూద్దాం. ఇప్పుడు సపోజ్ మీకు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చా, A ఈజ్ ఈక్వల్ టు
1 2 3 3 4 1 2 3 1 2 3 2 ఇది ఒక మ్యాట్రిక్స్ ఇచ్చా. దీనికి అడ్జాయింట్ ఏ ఇన్వర్స్ కనుక్కోమని చెప్పా. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కోఫాక్టర్స్ కనుక్కుంటారు, కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కనుక్కుంటారు. ఆ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ నేను ఇందాక ఏం చెప్పానంటే అఫీషియల్గా మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి డెఫినేషన్ చెప్పా, -1 హోల్ పవర్ i ప్లస్ జే ఇంటూ MIJ అని చెప్పా. అట్లా కాకుండా మన ఆబ్జెక్టివ్లో అదంతా చేస్తే మనకి చాట క్యాలిక్యులేషన్ అయిపోయింది. కాబట్టి మనకి షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే ఫస్ట్ సెకండ్ రోలో మిడిల్ ఎలిమెంట్ రాయండి, ఆ మిడిల్ ఎలిమెంట్కి రైట్, ఆ మిడిల్ ఎలిమెంట్కి లెఫ్ట్, మిడిల్. ఐ రిపీట్ అగైన్, ఉన్న 3 రోస్లో సెకండ్ రో సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ రోలో మిడిల్, రైట్, లెఫ్ట్, మిడిల్. తర్వాత అదే మాదిరిగా థర్డ్ రోలో కూడా సేమ్ అదే మాదిరిగా రాయండి, మిడిల్, రైట్, లెఫ్ట్, మిడిల్. ఫస్ట్ రో కూడా మిడిల్, రైట్, లెఫ్ట్, మిడిల్. మళ్ళీ ఫస్ట్ రోని మళ్ళీ రిపీట్ చేసుకోండి, మీరు ఇందాక రాసినటువంటి 4 1 3 4 మళ్ళీ రాయండి. అర్థమైంది అందరికీ? జాగ్రత్తగా చూడండి. సెకండ్ రోలో మిడిల్ పర్సన్ని రాయాలి, మిడిల్, వాడికి రైట్, వాడికి లెఫ్ట్, మళ్ళీ మిడిల్ రాయాలి. అలా థర్డ్ రో, ఫస్ట్ రో, మళ్ళీ సెకండ్ రో రాస్తారు. రాసిన తర్వాత దీనికి డెట్లు కట్టండి. 8 - 3 5, 2 - 6 -4, 9 - 8 1, 9 - 4 5, 2 - 6 -4, 4 - 3 1, 2 - 12 -10, 9 - 1 8, 4 - 6 -2. ఇది కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటే. ఈ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చేది అడ్జాయింట్ ఏ. అంటే ఏంటి? 5 - 4 1, 5 - 4 1, -10 8 -2. ఇది కోఫాక్టర్ అడ్జాయింట్ ఏ అంటే. ఏ ఇన్వర్స్ అంటే ఏంటి? ఫార్ములా అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. డెట్ ఏ అంటే మనం అలాగో మ్యాట్రిక్స్ ఏకి డెట్ ఏ కనుక్కొని అవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏ ఇన్వర్స్ అనేది వచ్చేస్తుంది. ఇది షార్ట్ కట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాయి. ప్రాపర్టీస్, అడ్జాయింట్ ఏకి ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ ఏంటంటే ఫస్ట్ ప్రాపర్టీ డెట్ అడ్జాయింట్ ఏ, డెట్ ఏ హోల్ పవర్ n-1. n ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. నీకు స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్తాడు కదా, ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ రాసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డెట్ అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ, డెట్ ఏ హోల్ పవర్ n-1 హోల్ స్క్వేర్. తర్వాత డెట్ అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ, డెట్ ఏ హోల్ పవర్ n-1 హోల్ క్యూబ్. ఎన్ని అడ్జాయింట్లు పెంచితే అంత పెంచుకోవాలన్నమాట పవర్. తర్వాత ఇంకోటి అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ, డెట్ ఏ హోల్ పవర్ n-2 ఇంటూ ఏ. దీనికి డెట్ ఏం లేదండి. తర్వాత నెక్స్ట్ అడ్జాయింట్ కేఏ, కే అనేది ఒక ఏదో సమ్ రియల్ నెంబర్, సమ్ కాన్స్టెంట్, కే పవర్ n-1 ఇంటూ అడ్జాయింట్ ఏ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అడ్జాయింట్ ఏబి, అడ్జాయింట్ ఏబిని అడ్జాయింట్ బి ఇంటూ అడ్జాయింట్ ఏగా రాసుకోవచ్చు. తర్వాత ఏ ఇన్వర్స్ ఫార్ములా. ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి బాగా షార్ట్ కట్స్గా ఉపయోగపడతాయి. ఎంసెట్లో అయ్యి ఉండొచ్చు, మెయిన్స్లో కూడా ఇవి బాగా మనకి షార్ట్ కట్స్గా ఉపయోగపడతాయి. ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు, ఈ ప్రాపర్టీస్ మీద మన మెయిన్స్లో కూడా, జేఈ మెయిన్స్లో కూడా ఒక బిట్ ఇవ్వడం జరిగింది. మన ప్రీవియస్ ఇయర్ ఎంసెట్ క్వశ్చన్స్లో కూడా ఈ ప్రాపర్టీస్ మీద ఇస్తున్నాడు. ఎక్కడ కూడా మీరు పెద్ద క్యాలిక్యులేషన్ చేసేటట్టుగా ఇవ్వట్లేదండి. ఓకే, ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. తర్వాత ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ అన్న అడ్జాయింట్ ఏ ఇంటూ ఏ అన్న అది డెట్ ఏ ఇంటూ ఐతో సమానం. తర్వాత ఇంకోటి ఏంటంటే డెట్ ఏ ఇన్వర్స్ అన్న డెట్ ఏ హోల్ ఇన్వర్స్ అన్న ఒకటే. డెట్ ఏ హోల్ ఇన్వర్స్ అన్న వాట్ ఈజ్ ఇట్? డెట్ ఏ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ 1 బై డెట్ ఏ. ఇవన్నీ రాసుకోండి. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. మీకు ఏ మ్యాట్రిక్స్
అదంతా కూడా కోఫాక్టర్ అడ్జాయింట్ షార్ట్ కట్. మీరు ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి మిడిల్ లెఫ్ట్ రైట్ ఏదో చెప్పాను కదా, మిడిల్ రైట్ లెఫ్ట్ అని, అది ఇట్లా హారిజెంటల్గా రాస్తే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ వస్తుంది. మీరు ఇట్లా రాయకుండా ఈ 4134 అనేది ఇట్లా రాయకుండా ఇట్లా రాసుకుంటూ వచ్చారనుకోండి, డైరెక్ట్గా అడ్జాయింట్ ఏలోకి ల్యాండ్ అయిపోతారనమాట. రాయండి. తర్వాత ఇక్కడే ఇంకో పాయింట్ కూడా నోట్ చేసుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబిసిడి మ్యాట్రిక్స్ అయితే అడ్జాయింట్ ఏ డి మైనస్ బి మైనస్ సిఏ అంటే ఏడి ప్లేసెస్ ఇంటర్చేంజ్ చేయాలి, బీసీలు ఇంటర్చేంజ్ చేయకూడదు, సింబల్స్ మార్చాలి. ఏది 2/2 మ్యాట్రిక్స్ ఇస్తే 3/3 ఇస్తే ఇలాగ చేసేస్తాం కాబట్టి 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా మనకి వర్తిస్తుంది. ఏ ఇన్వర్స్ అంటే మీకు ఎట్లా తెలుసు, అడ్జాయింట్ ఏ బై డెట్ అని రాసుకోవచ్చు. ఓకేనా, అది రాయండి. ప్రాపర్టీస్ బాగా ఇంపార్టెంట్. ఈరోజు ఈ ప్రాపర్టీస్ అన్నీ మీరు కుస్తీ పట్టాలన్నమాట, రోజు చూసుకుంటూ ఉండాలి. ఓకేనండి, కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం ఈ ప్రాపర్టీస్ మీద, ఎందుకంటే కొంచెం టైం అయిపోతున్నట్టుంది. ఎందుకంటే ఈ ప్రాపర్టీస్ ఇవాళ చెప్పుకున్నాం కాబట్టి వీటి మీద ప్రాబ్లమ్స్ ఇవాళ చెప్పుకుంటేనే అర్థమవుతుంది. ఇటు చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 149 4 9 16 9 16 25 డెట్ అడ్జాయింట్ ఏ ఎంతో చెప్పండి అని అడుగుతున్నాడు. డెట్ అడ్జాయింట్ ఏ వెనక ఒకసారి ఫార్ములా చూడండి, ఒకసారి ప్రీవియస్ స్లైడ్లో చూడండి. డెట్ అడ్జాయింట్ ఏ ఫార్ములా ఏం రాశాను నేను, డెట్ ఏ హోల్ పవర్ n-1 అని రాశా, అవునా? అంటే మీకు దీన్ని బట్టి ఏమర్థమైంది, డెట్ ఏ కనుక్కోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది అని అర్థమైంది. డెట్ ఏ కనుక్కోండి. 1 × 25 × 9 225 minus 256 minus 4 into 100 minus 16 9s are 144 plus 9 into 64 minus 81 just డెట్ కట్టాను. ఇప్పుడు ఏమైతుంది, 1 into minus 31 minus 44 plus 9 into minus 17 minus 31 plus 176 79s are 153. సో ఇదేమవుతుంది అప్పుడు క్యాలిక్యులేషన్ మొత్తం 176 minus 31 176 minus 53 అంటే plus 23 అని రాయొచ్చుగా. మైనస్ 31 plus 23 అంటే -8, అంటే డెట్ ఏ వాల్యూ ఎంత వచ్చిందండి మనకి, -8 వచ్చింది. వాడు అడుగుతుంది ఏంటి, డెట్ అడ్జాయింట్ ఏ అడుగుతున్నాడు. డెట్ అడ్జాయింట్ ఏ ఫార్ములా ఏం చూసాం మనం ఇందాక, డెట్ ఏ హోల్ పవర్ n-1 చూసాం. డెట్ ఏ అంటే -8, n అంటే ఏంటి, ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ 3/3 3 - 1 -8 హోల్ స్క్వేర్ ఏమవుతుందండి, +64 అవుతుంది. అందరికి అర్థమైందా? తర్వాత ఇంకో సమ్ అండి. నెక్స్ట్ ఏం చెప్పాలి, 51 అయిపోయింది కదా, 52
A is a square matrix. A into adjoint A is equal to 4 0 0 0 4 0 0 0 4 అయితే డెట్ adjoint A ఎంతో చెప్పండి అని అడుగుతున్నాడు. ఓకే, నాకు ఇక్కడ ఆర్హెచ్ఎస్లో ఈ మ్యాట్రిక్స్ని చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే 4 కామన్ తీయాలనిపిస్తుంది. A ఇంటూ adjoint A ఈజ్ ఈక్వల్ టు 4 కామన్ తీసుకుంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏగా వస్తుంది. 4 1 0 0 0 1 0 0 0 1 అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. మీకు ఇందాక ఒక ఫార్ములా చూపించా, ఇక్కడ చూడండి ఫార్ములాలో A ఇంటూ adjoint A అంటే దేనికి సమానం? డెట్ A ఇంటూ ఐకేగా సమానం. A ఇంటూ adjoint A ఈజ్ ఈక్వల్ టు వాట్? డెట్ A ఇంటూ ఐ. A ఇంటూ adjoint A ఈజ్ ఈక్వల్ టు డెట్ A ఇంటూ ఐ అంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది? డెట్ A అంటే ఎంత అని అర్థమైంది? 4 అని అర్థం అవ్వాలి. ఏమడిగాడు ఇప్పుడు? డెట్ adjoint A ఎంతో చెప్పండి అన్నాడు, అంతే కదా. డెట్ adjoint A అంటే డెట్ A హోల్ పవర్ n-1గా. డెట్ A అంటే 4 రాసుకోవచ్చు. n అంటే ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ 3/3 కాబట్టి 3 - 1 4 స్క్వేర్. ఆన్సర్ ఏమొస్తుందండి? 16 వస్తుంది. ఇది ఓకే. నెక్స్ట్ దీని తర్వాత 55. సేమ్ ఇట్లాంటి మోడల్సే మళ్ళీ మీకు కూడా వస్తూ ఉంటాయండి, మీరు కూడా ట్రై చేస్తూ ఉండాలి హోంవర్క్లో. తర్వాత నెక్స్ట్ ఒక మ్యాట్రిక్స్ ఉంది, ఆ మ్యాట్రిక్స్ యొక్క డెట్, ఆ మ్యాట్రిక్స్ 3/3 మ్యాట్రిక్స్ అనమాట, స్క్వేర్ మ్యాట్రిక్స్. దాని యొక్క డెట్ 6 అండి. అయితే డెట్ adjoint 2A ఎంతో చెప్పండి అని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? డెట్ adjoint 2A ఏంటో చెప్పండి అని అడుగుతున్నాడు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి, ఫార్ములాస్లో ఇందాక పేజ్లో ఎక్కడ చూడండి, adjoint KA అంటే ఫార్ములా ఏం చెప్పాను నేను? K పవర్ n-1 ఇంటూ adjoint A అని చెప్పాను, అవునా కదా? అంతే కదండి. adjoint KA అంటే K పవర్ n-1 ఇంటూ adjoint A అంటే ఫస్ట్ ఇక్కడ లోపల ఉన్నటువంటి adjoint 2A ఉంది చూసారా? adjoint KA అంటే K పవర్ n-1 ఇంటూ adjoint A కాబట్టి adjoint 2Aని కూడా నేను 2 పవర్ 3 - 1 2 ఇంటూ adjoint Aగా రాయొచ్చు, 4 adjoint Aగా రాసుకోవచ్చు. అర్థమైందిగా అందరికీ? adjoint 2A అంటే దేనికి సమానం? అది 4 adjoint Aకి సమానం. సో లోపల డెట్ adjoint 2A ప్లేస్లో 4 adjoint A రాశాను కదా. ఇది ఇప్పుడు మళ్ళీ ఏ ఫార్ములా లాగుందో చెప్పనా? డెట్ KA లాగుంది. డెట్ KA లాగుంది అంటే K పవర్ n ఇంటూ డెట్ A అనమాట. ఇది K అనమాట, ఇది ఒక ఏ మ్యాట్రిక్స్తో సమానం అనుకోండి. ఓకే, డెట్ KA అంటే ఫార్ములా ఏంటండి? ఇక ఈ రెండు ఫార్ములాలు. డెట్ KA అంటే K పవర్ n ఇంటూ adjoint A, K పవర్ n ఇంటూ డెట్ A. అట్లాగే K పవర్ n అంటే ఇక్కడ K అంటే 4, n అంటే ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ 3, డెట్ A అంటే డెట్ adjoint A. డెట్ adjoint A ఫార్ములా ఏంటి మనకి? డెట్ A హోల్ పవర్ n-1గా 4 క్యూబ్ అంటే 64 ఇంటూ డెట్ A వచ్చేసి మనకి వాడే చెప్పేసాడు 6 అని, హోల్ పవర్ 3 - 1 64 ఇంటూ 6 స్క్వేర్ 36, 64 ఇంటూ 36. అది మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి, ఎంత వస్తే అంత వస్తుంది ఆన్సర్. ఓకే, వాడు కూడా ఏం క్యాలిక్యులేట్ చేయకుండా డైరెక్ట్గా అట్లా ఇచ్చేసాడు. ఎలా ఇచ్చాడు? 2 పవర్ 6 ఇంటూ 3 పవర్ 6 అని ఇచ్చేసాడు. దట్స్ ఆల్. 6 పవర్ 6 ఆర్ ఎనీథింగ్ ఇట్ కెన్ బి. ఓకే, ప్లీజ్ రైట్ డౌన్. ఓ 36 స్క్వేర్ 36 నేను 3 పవర్ 6 అని రాశాను, సారీ. 6 స్క్వేర్ అండి ఇది 36 అంటే 6 స్క్వేర్. 6 స్క్వేర్ని మీరు ఎలా రాయొచ్చు? 3 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్గా రాసేయండి, అంటే 2 పవర్ 8 ఇంటూ 3 స్క్వేర్ ఇట్లా రాసేసి వదిలేసేయండి. ఓకే, సో ఈ క్లాస్ ఇంతటితో నేను ఎండ్ చేస్తున్నానండి. ఒకసారి నా నోట్స్ అంతా ఒకసారి మళ్ళీ రిఫర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి మళ్ళీ రిఫర్ చేస్తే డౌట్స్ క్లారిఫై అవుతాయి. తర్వాత హోంవర్క్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చేయండి, ప్రాపర్టీస్ అన్నీ కూడా జాగ్రత్తగా చదువుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో కలుద్దామండి. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే.